afternoon. Ramani ma'am was more than an educator. She was a guiding light, a person whose gentle smile, kind words, patience and compassion touched every life around her. Her classes were not just lessons, they were experiences filled with warmth and understanding. She had the rare ability to inspire students, encourage colleagues, and uplift everyone she met. Her service in the church, her love for her family, and her dedication to the community reflected the beauty of her soul. In this regard, I wrote a small poem dedicated to Ramani ma'am in Telugu. Actually, I wrote this on her superannuation. Again, I changed a bit and I want to present it for you for 2 minutes. Is it okay? ఆఫీస్ మేనేజ్మెంట్కి ఆవిడ హెడ్గా చేశాడు మన కళాశాలలో. 1960 ఫిబ్రవరి 26న విజయనగరంలో వికసించి విశాఖపట్నంలో పరిమళించిన విరిబోణి ఆవిడ తమిళమణి. శ్రీహరిపురం నుంచి జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్కి దిగి వచ్చినటువంటి ఒక తమిళమణి నిబద్ధతతో ఎస్జేసీకి పర్యాయమై కొంతకాలానికి అయ్యింది కళాశాల మకుటమణి. పరిచయం అక్కర్లేని బహుముఖ ప్రతిభావని, సుమధుర భాషిణి, సకల కళా నిపుణి, ఆఫీస్ మేనేజ్మెంట్ విభాగాధికారిణి మిస్ టిఏ రమణి. సకల కళా పిపాసిని, మేలైన వస్త్రధారణతో అందరినీ మెప్పించే నిత్య జవ్వని, విద్యార్థులకి సహనంగా బోధించే శర్వాణి, ఎందరికో ప్రేమను పంచుతున్న దైవ జనని. ఆవిడందరూ గాడ్ మదర్ అనుకోవడం మనందరికీ తెలుసు. చర్చిలో మాస్లను చాకచక్యంగా నిర్వహించే చార్మిణి గుర్తిస్తుంది ప్రతివారిలో ప్రతిభని. మాటల్లోనూ పాటల్లోనూ బోధనలోనూ సుధలొలికించే ఈమది అన్నిటా ప్రత్యేక బాణి. కాలేదు కానీ గృహిణి, ఎన్నో గృహాల్లో కాంతులు నింపిన మణి. సెయింట్ జోసెఫ్ కళాశాలకి గొప్ప గుర్తింపు తెచ్చిన ఆదర్శ అధ్యాపక మణి. ఈ విజ్ఞానగని ఎన్నో సృజనాత్మక కార్యక్రమాల అపురూప కల్పిణి. సదస్సుల్లో తన వ్యాఖ్యానాలతో అందరినీ అలరించే అపర గీర్వాణి. 100కు పైగా సన్మాన పత్రాలని అందరినీ అద్భుతంగా లిఖించిన వాణి. ఎవరు రిటైర్ అయినా మేడం ఖచ్చితంగా ఆవిడ చేతితో రాయాల్సిందే. చక్కటి సన్మాన పత్రాలు ఆవిడ సమర్పిస్తూ వచ్చారు. కొత్త అధ్యాపకులకి మంచి విడుదల నేర్పే సుబోధిని. వీణ, గిటార్, కీబోర్డ్ పై రాగాలతో పరవశింపజేసే రసరమ్య రాగిణి. ఆల్రౌండర్ అండి, అందుకేనేమో దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు రమణిని. ప్రాణిక్ హీలింగ్, రేఖీ చికిత్సల్లో సిద్ధహస్తురాలి లలనామణి. అనర్గళ ఆంగ్ల భాష ప్రసంగిణి, స్టూడెంట్ కౌన్సిల్ కి సరైన సలహాదారిని. చాలా పోస్ట్ ఆఫ్ చేశారు కాలేజ్లో. న్యాక్ కోఆర్డినేటర్ గా పెంచింది న్యాక్ గ్రేడింగ్. ఏ గ్రేడ్ వచ్చింది మాకు తన నిర్వహణలో. ఎక్సెల్సిఆర్ కి ఎక్సలెంట్ సూత్రధారిణి. ప్రాంగణ కొలువుల మేలైన అధికారిని. అపూర్వంగా నిర్వహిస్తుంది పూర్వ విద్యార్థి సమ్మేళనాన్ని. అలమ్నే అంటే రమణీయం అని గుర్తొస్తుంది. సంఘ సేవ, దాతృత్వం, దయాగుణం ఆవిష్కరిస్తాయి ఆమెలో మరో కోణాన్ని. కష్టకాలంలో కాలేజ్కి పూర్వ విద్యార్థులతో భారీ మొత్తంలో విరాళాలు తెప్పించిన కారుణ్య గని. తనతోనే ఉంటుంది ఎప్పుడు ఆమని, మరువతరమా ఈ భామని. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో చురుకైన పాత్ర పోషిణి. ఎస్జేసీతో అందరినీ అనుసంధానిస్తున్న అమృత వర్షిణి. కనుమరుగైతే మన కళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతే ఎలా బాధపడుతున్నాయో చూడండి ఋతువులన్నీ. వసంతం ఎస్జేసీ కోకిల ఎక్కడికి వలసపోయిందని వెలగలలాడదు. తను చాలా మంచి సింగర్. గ్రీష్మ ఋతువు ఈ అపర గీర్వాణి కొత్త విద్యార్థులని, అధ్యాపకుల్ని స్వాగతించడానికి ఎందుకు రావట్లేదా అని గీరెక్కిపోదు. వర్ష ఋతువు నీ మరణ వార్త తెలియక కన్నీటిని వర్షిస్తోంది పాపం. శరద్ ఋతువేమో ఎక్సెల్సిఆర్ ఏలికని కానక ఆకుల భాష్పాన్ని జలజలా రాల్చదు. హేమంతం అలమ్నై హీరోయిన్ కోసం హాహాకారాలు చేయదు. ఇది హేమంత్ ఋతువు అండి, అలమ్నై అవుతుంది. ఆవిడ కనిపించట్లేదని హాహాకారాలు చేస్తోందిట. శిశిరం క్యాంపస్ సెలక్షన్స్ క్వీన్ ఎక్కడా అని శరాలు గుప్పిస్తోంది. కాలేజీకి ఏ వేళనైనా వచ్చే అతిథులు నిన్ను కానక అయోమయంలో పడుతున్నాడు. సెమినార్ హాల్, ఇక్కడ సెమినార్ హాల్ రమణి మాట్లాడిందంటే ఇంకా ఒక రేంజ్ లో ఉంటుంది. సెమినార్ హాల్ నీ వ్యాఖ్యానాలు లేవని స్తబ్దుగా మారిపోయింది. మైకులు పలకలేమని మొరాయిస్తున్నాయి. అసెంబ్లీ నీ అనౌన్స్మెంట్స్ ని అదిలింపులు బెదిరింపులు లేవని అరిచి గీపెడుతోంది. కాలేజీ కారిడార్స్ నీ గలగల నవ్వులు కేరింతలు లేవని కళాహీనంగా మారాయి. రమణ ఎక్కడ ఏమోలన్నా సరే తన నవ్వులే చాలు మొత్తం
క్యాంపస్లో వినిపిస్తూ ఉంటాయి. ఉత్సవాల్లో ఉర్రూ తొలగించే నీ స్వరధార ఎండమాకు సదృశం. సృజనాత్మక కార్యక్రమాల దిక్సూచి, సకల కళలకి కాణాచి, అకాడమిక్ నాన్ అకాడమిక్ కార్యక్రమాల నిర్వహణలో సవ్యసాచి, వెళ్ళిపోతావా ఇలా మా అందరి హృదయాలని దోచి. అనుబంధం కెరటాలు లేని సముద్రాన్ని, జాబిలి లేని ఆకాశాన్ని, అమ్మలేని ఇంటిని, రమణి లేని ఎస్జేసీని ఊహించగలమా? క్యాన్సర్ భూతాన్ని ఖాతరు చేయకుండా వెన్నునొప్పితో బాధపడుతూ ఉండేది, దానితోటి క్యాన్సర్, కీమోథెరపీలు ఎన్నో 14-15 కీమోలతో అంత బాధపడుతూ కూడా కాలేజీలో ఏ కార్యక్రమం అన్నా సరే తనకి ప్రాణం వచ్చేసేది కాలేజీకి. అలాంటి ఎస్జేసీకి వన్నె పెంచిన వెన్న వంటి మనసున్న వెన్నెల మణి, ఓటమిలో ఓదార్పువై, విజయంలో ఉత్సాహమై, విద్యార్థులకు స్ఫూర్తివై, ఎస్జేసీకి ఎల్లవేళలా చేదోడివై, మా కుటుంబాలకు సైతం ఆత్మీయ చెల్లివై, వెరసి అందరికీ ఆప్త బంధువై, ప్రతి ఒక్కరి మనసులో ప్రత్యేకమై నిలిచి ఇవాళ మన మధ్య లేకుండా ప్రభు సన్నిధిలో నిద్రిస్తున్నటువంటి రమణికి అక్కడ ప్రశాంతత చేకూరాలని తనకి నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.